119వ కీర్తన 175వ వచనం. నన్ను బ్రతికించుము, నిన్ను స్తుతించుదును అని దైవజనుడు చెప్తున్నాడు. నన్ను బ్రతికిస్తే దేవా నేను నిన్ను స్తుతిస్తాను, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 నుండి 19 వచనం వరకు మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యేసుక్రీస్తునందు ఇలాగు చేయుట దేవుని చిత్తం, ఆత్మను ఆర్పకుడి అని చక్కగా బైబిల్లో రాసి ఉంది. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించాలి, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి అని దేవుని యొక్క చిత్తం అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ప్రభు దినం, మనందరము కూడా ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చాము. ఇది దైవ చిత్తం. స్తుతించుటయే దేవుని చిత్తం, ప్రార్థించుటయే, ఆయనను ఆరాధించుటయే, ప్రతి విషయంలో ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభువును స్తుతించకుండా దుష్ట శక్తులు కొన్ని ఉన్నాయి. ప్రభుని మహిమపరచకుండా, ప్రభువును స్తుతించకుండా, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆటంకపరిచే దుష్ట శక్తులు కొన్ని ఉన్నాయి. అవేవో ఈరోజు మనం చూద్దామా? దేవుని స్తుతించకుండా అడ్డుపడేటువంటి, ఆటంకపరిచేటువంటి దుష్ట శక్తులు, దుర్గుణాలు కొన్ని ఉన్నాయి. మొదటిది సనుగు కొనుట. సనుగుడు అనేటువంటి దుర్గుణం స్తుతించకుండా ఆపుతుంది అని బైబిల్లో రాయబడ్డది. సనుకోవడం అనేది ఎప్పుడైతే మనసులో ఉంటుందో, గులుక్కోవడం అనేది మనసులో ఉంటుందో, అది దేవుని స్తుతించకుండా అడ్డుపడేటువంటి దుర్గుణము సనుగుడు. దేవుని బిడ్డల్లో హృదయాల్లో సనుగుడు అనేది ఉండొద్దు. అది భయంకరమైనటువంటి దుర్గుణం. సనుగుడు ఎప్పుడైతే మన మనసులో, మన హృదయంలో ఉంటుందో, స్తుతి రాదు మనలో నుండి. సంతోషంగా దేవుని ఆరాధించడానికి మనసు రాదు. సనుగుడు రోగం ఉండొద్దు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనిగినట్టు బైబిల్ సెలవిస్తుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనం మీరు త్వరగా చదవాలి. ఇశ్రాయేలు ప్రజలు, సర్వ సమాజము దేవుని మీద సనిగి కునిగి దేవునికి కోపం పుట్టించారని, ఆ సనుగుకుంటున్న వీళ్ళందరూ కూడా అరణ్యంలో చెట్టాకు వలె రాలిపోయారని బైబిల్లో రాయబడింది. 14:27 చదవండి ఎవరైనా. నాకు విరోధముగా సనుగుచున్న ఈ చెడ్డ సమాజం, నేను ఎంతవరకు ఈ సమాజాన్ని, ఈ ప్రజలను సహించాలి? చెడ్డ సమాజం ఇశ్రాయేలీల దేవుని మీద సనుగుతుందంట. 2వ వచనం కూడా చూడొచ్చు మీరు అక్కడ. వాళ్ళు ప్రభువు పైన సనుగుతున్నారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనము 2వ వచనము కూడా మనం చూసినట్లయితే బైబిల్లో సనుగుతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడింది. నిర్గమకాండం 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు సనుగుతున్నట్టుగా బైబిల్లో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 27వ వచనం, ఇశ్రాయేల్ ప్రజలు
దేవుని మీద సనుగుకున్నారని రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు అంటున్నాడు 2:15 మీరు మీ సనుగులు మీ సమస్యలు మానివేయండి, ప్రభువును స్తుతించండి. ప్రభువును స్తుతించడానికి బదులుగా ఎందుకు సనుగుతున్నారు? ఫిలిప్పీ 2:15. ఈరోజు సంఘంలో ఎందుకు సనుగుడు వచ్చింది? ఈ దుర్గుణము మంచిది కాదు. సనుగుడు సంశయాలు మానేయాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలి. దేవుని మహిమపరచడమే దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవుని మహిమపరిచి గణపరిచి ఆయనకు కృతజ్ఞస్థుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్థుతులు. ఇశ్రాయేలీలు దేవుని మీద సనుకోవడానికి దేవుడు ఇశ్రాయేలీలకు అన్యాయం చేశాడా? బంధింపబడిన ఇశ్రాయేలీలను, బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను, వారి యొక్క కన్నీరు చూసి, వారి యొక్క కష్టాలను చూసి, వారి యొక్క బాధలను చూసి దేవుడు వాళ్ళ మీద జాలిపడి ఆ పరలోకం నుండి దిగి వచ్చి, మోసే, ఈ ప్రజలు కన్నీరు నేను చూశాను, వాళ్ళు పెట్టిన మొర నేను విన్నాను, వాళ్ళని విడిపించడానికి నేను వచ్చాను. నువ్వు వెళ్ళి నా ప్రజలనైన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ ఇనుప కొలిమి నుండి, ఆ శ్రమల బారి నుండి వాళ్ళని విడిపించి నడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నా ప్రజలను తీసుకురా అని దేవుడు మోసే ప్రవక్తను పంపించి 10 అద్భుతములను చేసి ఫరో గర్వమును అణిచి ఆ బానిసత్వం నుండి, ఆ బందికానాల నుండి విడిపించి అరణ్యములో అద్భుతంగా నడిపించి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వాళ్లకు తోడై ఉండి, ఆకలైనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి, దహమైనప్పుడు బండ నుండి నీళ్ళనిచ్చి వాళ్ళని అద్భుతంగా ఆశ్చర్యంగా పోషించి నడిపించిన ఆ దేవుని మీద సనుకోవడము గుణుకోవడము కరెక్ట్ అంటారా? ఎందుకో ఈరోజు కూడా చాలామంది ప్రజలు దేవుని మీద సనుగుతూనే ఉంటారు. సంతోషంగా ఉండరు, హ్యాపీగా ఉండరు. ఓపెన్ హార్ట్ లేదు. సంకుచితమైన హృదయం, కఠినమైనటువంటి హృదయం, కఠినమైనటువంటి మనసు. ప్రభు పట్ల ఎందుకో ప్రేమ రావట్లేదు, ప్రభుని ఆరాధించాలని ఆసక్తి రావట్లేదు, ప్రార్థించాలని ఆసక్తి రావట్లేదు, బైబిల్ చదవాలని ఆసక్తి లేదు, సేవ చేయాలని ఆసక్తి లేదు, ప్రభు కొరకు బ్రతకాలని ఆసక్తి లేదు. సనుగుడు, దేవుని మీద సనుగుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉండి ఎర్ర సముద్రాన్ని, అడ్డొచ్చిన ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి వాళ్ళని నడిపించి, వాళ్ళ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే ఈరోజు దేవుని మీద, మహోన్నతుని మీద సనుకున్నారట. ఆ సనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారంట? చెట్టు ఆకువలే, పండు ఆకువలే, ముదిరిన ఆకువలే రాలిపోయారు. ఈరోజు ఎవరైనా సనుకుంటున్నారా ప్రభు పైన? లేక ఆయన చేసిన మేలు తలంచి, ఆయన ఉపకారములు తలుచుకొని, ఆయన చేసిన సహాయములు తలంచుకొని దేవునికి కృతజ్ఞత హృదయులై ఉన్నారా? కృతజ్ఞత భావం మనలో ఉందా? లేకపోతే కఠినత్వం ఉందా? నోరు మూసుకోవద్దు, దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన ఇంటిని బాగు చేసుకుంటున్నాడు. ఇంటి పైకెక్కి సరి చేసుకుంటున్నటువంటి సమయంలో కొన్ని మేకులు, గుండు మేకులు నోట్లో పెట్టుకొని సుత్తె పట్టుకొని ఆ వాసాల పైన ఆ మూలలను కొడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా హల్లెలూయా అని చెప్పాడట. కింద ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అయి, ఏమైంది అట్లా అంత గొప్ప స్వరంతో, అంత బిగ్గరగా
హల్లెలూయా చెప్తున్నావు ఏంటి అంటే ఆయన అన్నాడంట, గుండు సూదులు లేక గుండు మేకులు నా నోట్లో పెట్టుకున్నాను కదా, ఒక మేకు మింగినట్టు అనిపించింది, నోట్లకు పోయినట్టు అనిపించింది, అందుకే హల్లెలూయా చెప్పాను, మేకు బయటపడిపోయింది అన్నాడు. కింది వాళ్ళకు అలా అడిగినప్పుడు చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ గుండు మేకును మింగినా పర్వాలేదు కానీ స్తుతులు మింగొద్దు అన్నాడట. స్తుతులను కొంతమంది మింగుతారు, నోరు మూసుకుంటే ఇట్నే. స్తోత్రం చెప్పమంటే చెప్పరు. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. గుండు మేకును మింగినా పర్వాలేదు, స్తుతి మింగితే ప్రమాదం. దేవుని స్తుతించేటువంటి పద్ధతిని మనము మర్చిపోవద్దు. ఎప్పుడు స్తుతిస్తుండాలంట, ఎల్లప్పుడు దేవుని ఆరాధించాలి, ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడు దేవుని గణపరచాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, భర్త కొట్టినా, భార్య తిట్టినా, మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించే బిడ్డలుగానే ఉండాలి. స్తోత్రం. కాబట్టి స్తోత్రాలు మింగొద్దు, స్తుతులు మింగొద్దు. మూలలు మింగినా పర్వాలేదు, దేవుడు అద్భుతంగా నేను రక్షిస్తాడేమో మూల మింగినా కానీ స్తుతి మింగితే కష్టం, ప్రమాదం. స్తుతించుట మింగొద్దు, నోరు తెరవాలి. అందుకే 81 కీర్తన 9-10 వచనాలు చదివిస్తున్నాయి. నీ నోరు బహుగా తెరువుము, నేను నింపెదను, నీ నోటిని నింపుతా, నీ నోరు తెరువు. స్తోత్రం. అయితే ఇశ్రాయేలు ప్రజలు సనుకుంటున్నారు, అయ్యో ఈ అరణ్యంలో మమ్మల్ని చావడానికి తీసుకొచ్చిండా ఈ దేవుడు, ఐగుప్తులో సమాధులకు స్థలం లేదని మమ్మల్ని తీసుకొచ్చిండా అని దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని పట్ల స్తుతించడానికి బదులుగా సనుకున్నారట. ఈరోజు మనం దేవుని స్తుతించే బిడ్డలుగా మారాలి. ఏ పరిస్థితిలోనైనా దేవుని స్తుతించాలి. యోబుకి ఎంత కష్టం వచ్చింది, అయినా యోబు ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. అంత కష్టం వచ్చిందా మీకు? యోబుకు వచ్చినంత కష్టాలు వచ్చినాయా మీకు? ఎందుకు మీరు స్తుతించట్లేదు? దానియేలు సింహం బోన్లో దేవుని స్తుతించాడు. మిమ్మల్ని సింహం బోన్లో వేసినటువంటి పరిస్థితి అయితే రాలేగా. అగ్నిలో పడేసినప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ఆ యవన బిడ్డలు దేవుని స్తుతించారు. చెరసాలలో పౌలు, శీల దేవుని స్తుతించారు. చెరలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించిన దేవుని బిడ్డల్ని మనం తలుసుకోవాలి. అంత కష్టాలు మనకి ఎవరికి రాలే. అంత పెద్ద కష్టం వచ్చినప్పుడే దేవుని స్తుతించిన ఆ బిడ్డలు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నామా? స్తుతులు మింగుతున్నామా? ప్రార్థిస్తున్నామా? ప్రార్థన మింగేస్తున్నామా? బైబిల్లో ఉంది మీరు ప్రార్థన మింగుతున్నారని, స్తుతులు మింగేస్తున్నారు, దశభాగం కూడా మింగేస్తున్నారు, ఆరాధన, దేవుని ఆరాధించే ఆరాధన మింగేస్తున్నారు అని బైబిల్లో చక్కగా రాసి ఉంది. మనం దేవుని స్తుతించాలి, సనగొద్దు. ఒక యవన బాలిక, స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక బాలిక బాధపడుతుంది. ఎందుకు? వాళ్ళందరికీ బూట్లు ఉన్నాయి, నాకు బూట్లు లేవు అని తల్లిదండ్రుల మీద కోపగించుకొని బాధపడుతుంది. తల్లిదండ్రులు నిరుపేదలు, పూరి గురిష, పరమ దరిద్రం, నిరుపేదలుగా ఉన్న తల్లిదండ్రులను చూసి ఈమె నాకు బూట్లు కొనియండి, అందరికీ బూట్లు ఉన్నాయి చూడండి అని ఆమె సనిగి గుణిగి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఊరు బయటకు వెళ్ళినాక అక్కడ ఒక 2 కాళ్ళు లేని ఒక యవనస్తుని చూసిందట. 2 కాళ్ళు లేవు ఆయనకి.
ఈమెకు 2 కాళ్ళు ఉన్నాయి. అప్పుడు ఈ బాలికకు ఆలోచన వచ్చిందంట, నేను నాకు బూట్లు లేవని అలిగాను, చనువుకున్నాను, కానీ ఆ బాలికకైతే 2 కాళ్ళు లేవే, అయ్యో ఆమె కంటే నేను బెటర్ కదా, బూట్లు లేకపోతే లేకపోయా, దేవునికి స్తోత్రం అని చెప్పిందంట. హల్లెలూయా. మనము కూడా ఎవరినో చూసి ఏదో తలంచి మనసులో సనువుకుంటాం. ఆయనకు కారు ఉంది, నాకు లేదు. స్కూటర్ ఉందిగా, సంతోషపడు. బైక్ లేని వాళ్ళు కూడా ఎంతోమంది లేరా? సైకిల్ లేని వాళ్ళు ఎంతోమంది లేరా? వాళ్ళని బట్టి సంతోషించు. కారు ఉన్నోళ్ళని బట్టి ఎందుకు చనువుకుంటున్నావు? వాళ్ళకి బిల్డింగ్ ఉంది, నాకు లేదు. కొంతమంది చనువుకుంటారు. వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు లేవు. పిచ్చోడా, పిచ్చిదానా, నీకేమేమి ఉన్నాయో దాన్ని బట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చక్కటి అందం ఇచ్చాడు, తినడానికి 3 పూటలు దేవుడు మంచిగా ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి రెంటిల్లు అనుకో, ఏమైంది? అది లేని వాళ్ళు ఎంతోమంది లేరా? చెట్ల కింద ఉన్న వాళ్ళు ఎంతోమంది లేరా? రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఎంతోమంది లేరా? నువ్వు సనుగొద్దు, గునుగొద్దు, దేవుని స్తుతించడం నేర్చుకో. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక త్వరగా చదవాలి. 4:11 చూడండి. నాకు కొదవగా ఉన్నందున నేను ఇలాగ చెప్పుట లేదు, కానీ నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. చూసారా? నేను ఏ స్థితిలో ఉంటానో ఆ స్థితిలోనే నేను సంతోషిస్తా. గురిసె ఉందా? గురిసెలో దేవుని స్తుతిస్తా. డేరె ఉందా? డేరెలోనే దేవుని స్తుతిస్తా. బిల్డింగ్ ఉందా? బిల్డింగ్లోనే దేవుని స్తుతిస్తా. మన అబ్రాహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము, బిల్డింగ్ ఉందా ఆయనకు? డేరెలు ఉన్నాయి, డేరెలోనే నివాసం చేశాడు. బిల్డింగ్ లేదు ఆయనకు. ఏ బిల్డింగ్ కొరకు చూసిండు ఆయన? ఎక్కడ? పరలోకంలో ఉన్నటువంటి బిల్డింగ్ వైపే చూశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసెను. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం సంబంధమైన సంపద కోసము, ఆస్తుల అంతస్తుల కోసము అబ్రహాము చూడలేదు, కానీ పైకి చూశాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనకి ఇల్లు లేకపోయినా, జాగ లేకపోయినా, భూములు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా పరలోకమందు మాత్రం ఉన్నది. లాజర్కి ఈ లోకంలో బిల్డింగ్ ఉందా? బీద లాజరు, పేద లాజరు అని అంటారు అందరూ. కాదు, ధనవంతుడు ఆయన. హల్లెలూయా. ఎవరు చెప్పారు నీకు పేదోడని? ఎవరు చెప్పారు నీకు లాజరు పేదోడని? లాజరు పేదవాడు కాడు. ఆయన భాగ్యవంతుడు, ఆయన అదృష్టవంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు లాజరు. హల్లెలూయా. పనికి మళ్ళీ ఈ లోక సంబంధమైన ఆస్తులు కావు ధనవంతుడు అంటే. ధనవంతుడు అంటే యేసు ప్రభుని నమ్ముకున్నవాడే, యేసు ప్రభువును కలిగిన వాడే. యెహోవాను తమకు దేవుడుగా కలిగి ఉన్న జనులు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. కానీ ధనము, ఆస్తులు సంపాదించిన వాళ్ళు ధన్యులు అని ఎక్కడ లేదు. ఆస్తులు సంపాదించిన వాడు పిచ్చోడా అన్నాడు బైబిల్లో, వెర్రివాడా అని అన్నారు. ధనవంతుని ఏమన్నారు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించింది, నువ్వు సిద్ధపరిచింది ఎవని పాలగునో నీకు తెలుసా అన్నారు దయ్యాలు వచ్చి. లాజరు ధనవంతుడు. ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు మీరు? అది లేదు ఇది లేదని సనుగుతున్నారా, గునుగుతున్నారా? సనుగుడు స్తుతులకు ఆటంకం. సనుగొద్దు.
ఎప్పుడైతే సనుగుడు మొదలు పెడతావో నీకు ప్రార్థించే మనసు రాదు, స్తుతించే ఆలోచన రాదు, బైబిల్ చదివే ఆలోచన రాదు. సనుగుడు అనేది అస్సలు ఉండొద్దు. యథార్థంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. అట్లాంటి తలంపు వాళ్ళ దగ్గర ఉంటే తీసేయండి. మనకున్న దాంట్లో దేవుని స్తుతిద్దాం. మనకు దేవుడు ఉన్నాడు చాలు, పరలోకం ఉంది చాలు, ఆయన పిలుపు ఉంది చాలు, ఆయన అభిషేకం ఉంది చాలు. దాని కొరకు మనం ఎదురు చూద్దాం. సనుగుడు మొదటి ఆటంకం. స్తుతించడానికి అడ్డుపడే చెడ్డ గుణం ఏంటంటే, దుష్ట గుణం ఏంటంటే చెప్పండి, సనుగుడు. ఇశ్రాయేల్ సనుకున్నారా? సనుకోలేదా? సనుకున్నారు. ఆకాశం నుండి దేవుడు మన్ననిచ్చిన, నీళ్ళనిచ్చిన, వాళ్ళకు ముందు కుడి ఎడమ ఉండి దేవుడు నడిపించిన, పగలు ఎండ దెబ్బ తాకకుండా మేఘం పంపించిన, రాత్రి అగ్నిస్తంభం పంపించిన, ఈరోజు ఈ కరెంటుకి బిల్లు కడుతున్న నెలకు. కానీ ఆ ఇశ్రాయేళ్లకు బిల్లు కట్టే పరిస్థితి లేకుండా దేవుడు వెలుగును ఉచితంగా ఇచ్చాడు. ఈరోజు వంట చేసుకొని మనం తింటున్నాము, రైస్ తెచ్చుకుంటున్నాం. కానీ ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు అన్ని లక్షల మందిని దేవుడు ఉచితంగానే పోషించాడు. ఎంత గొప్ప మేళ్ళివి. అవి తలంచలేరు. ఎందుకు? చనువుకున్నారట. చనువుకోవద్దు సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరుడా. సనుగుడు అనేటువంటి పాపం, చెడ్డ గుణం, అది దేవునికి అసహ్యం. సనుగుడు స్తుతికి ఆటంకం. సనుగుడు ఉండొద్దు. రెండవ దుర్గుణం ఏంటంటే చూడండి, చింత. రెండవది ఏంటిది? చింత అనేది మనల్ని స్తుతింపనీయదు, ప్రార్థించనీయదు, దేవుని ఘనపరచనీయదు, దేవుని మహిమపరచనీయదు, అడ్డుపడుతుంది. అదేదంటే చింత. చెప్పండి, చింత. పరేషాన్. అందుకే యేసుప్రభు అన్నాడు, మీలో ఎవరైనా చింతించటం వలన మూరెడు ఎక్కువగా చేసుకోగలరా అని అన్నాడు. ప్రశ్న వేశాడు ఆయన. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. నేను మీతో చెప్పేదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించొద్దు. మీ ప్రాణం గూర్చి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా? 31వ వచనం చదువు. కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో. అన్యజనులు ఇట్లా ఆలోచిస్తారు. 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 నుంచి 35 వచనాల వరకు యేసుప్రభు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. చింతిస్తారట. చింత చింత చింత. ఇప్పుడు అందరికి చింత లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇవే చింతలు, ఏవో పనికిమాలిన చింతలు. చింతించటం మంచిది కాదు. చింత అనేది స్తుతించకుండా ఆపుతుంది. చర్చికి కూడా రాని కొంతమంది చర్చికి రారు. ఎందుకు రారు మీకు తెలుసా? చింతలు. సనుగుడు. వాళ్ళలో సనుగన్నా ఉండాలి, చింతనన్నా ఉండాలి, అందుకే రారు. యథార్థవంతులు ఇవన్నిటిని పక్కకు పెట్టిన వాళ్ళు తప్పకుండా చర్చికి వస్తారు. హల్లెలూయా. చింతించే వాళ్ళు రారు. ఇక మీరు వచ్చారు, చింతను జయించి వచ్చారు, సనుగుడు జయించి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా అలవాటు చేసుకోవాలి. ఒక వృద్ధుడు పెద్ద మూట తలపైన పెట్టుకొని నడుస్తున్నాడట. తొట్టిల్లిపోతున్నాడు. తూలిపోతున్నాడు, పడిపోతున్నాడు. అంత బరువైన మూట ఎత్తుకొని నడుస్తున్నాడట. విన్నారా? అప్పుడు పరలోకం నుండి దేవదూత దిగొచ్చింది. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి, ఏమండి పెద్ద ఆయన, ఇంత భారమైన మూట ఎత్తుకొని తొలగిపోతున్నావు, పాపం నడవలేకపోతున్నావు, ఏంటి ఈ మూటలో ఏముంది అని అడిగాడట.
ఏముంది ఈ మూటలో అంటే ఆయన అన్నాడంట, ఆ పెద్ద ఆయన, అయ్యా నిన్నటి బాధలు, రేపటి భయము ఆ మూటలో ఉన్నాయంట. ఏమున్నాయంట ఆ మూటలో? నిన్నటి బాధలు, రేపటి భవిష్యత్తును గురించిన భయం. అవునా? అవునయ్యా, ఇదే ఆ మూట ఇదే అన్నాడు. ఏది నీ మూట? దించు, ఇప్పి చూద్దాం వాళ్ళు ఏమున్నాయని ఆ దేవదూత ఆ మూటని ఇప్పి చూసిందంట. ఇప్పి చూస్తే నిన్నటి బాధలు లేవు, రేపటి భయం లేదంట, ఒట్టి ఖాళీగా ఉంది. ఏమయ్యా పెద్ద ఆయన, ఈ మూటలో ఏం లేదు కదా? నిన్నటి బాధలు అయిపోయింది, నిన్న అయిపోయింది, ఉన్నదా ఇయ్యాల? నిన్నటిది పోయిందా ఉందా? చెప్పరు. నిన్న అయిపోయిందా అయిపోలేదా? దేవదూత చెప్తుంది ఆయనకు, పెద్ద ఆయనకు, నిన్న అనేది అయిపోయింది, దాని గురించి ఇంకా ఆలోచన చేయకూడదు. నిన్నటిది అయిపోయా, గతహ అయిపోయింది. ఇక రేపు ఇంకొచ్చిందా? రేపు రాలే కదా, రేపు వచ్చిందా? దేవదూత ఆయనకు చెప్పిందనమాట, పెద్ద ఆయనకి, అనవసరమైన మూట ఎత్తుకున్నావు నువ్వు, ఈ మూటలో ఏమి లేదు, నిన్న అయిపోయింది, రేపు ఇంకా రాలేదు, దాని గురించినటువంటి చింత ఎందుకు నీకు అని గద్దించి బుద్ధి చెప్పింది. ఈరోజు మనకెందుకో నిన్నటి విషయాలన్నీ గుర్తుకొస్తాయి, జరిగిపోయినవన్నీ తలుసుకోవద్దు. పౌలు అన్నాడు, వెనక ఉన్నాయన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. వెనక ఉన్నాయి మర్చిపోవాలి. ప్రభు అంటాడు, మీ పాపములక ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకోనను. మీ పాపములక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని వదిలిపెట్టేసి, మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నిన్నటి విషయాల గురించి ఎందుకు నీకు చింత? రేపటి గురించి ఎందుకు నీకు భయము? అందుకే యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6:34 రేపటి గురించి ఆలోచించొద్దు, దేవుని మీద భారం వేయాలి. మనం స్తుతించడం ఒకటే చేయాలి. మన ఏం చింత ఉండాలంట? ఏం చింత ఉండాలి మనకు? ఫిలిప్పీ 4:6 కావచ్చు. మన చింత ఒకటే చింత. ఈ నిన్నటి గురించి కాదు, మొన్నటి గురించి కాదు, రేపటి గురించి కాదు. ఉన్నారా ఇక్కడ ఎవరైనా నిన్నటి గురించి చింతించిన వాళ్ళు? ఉన్నారు. ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడుతుండు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, జీవితం అంతా గుర్తు చేసుకుంటారు, అప్పుడేం జరిగినాయి. ఎందుకు నీకు అవన్నీ? వదిలిపెట్టాయి. సైతాన్ ఇవన్నీ తీసుకొస్తుంది, స్తుతించకుండా చేస్తుంది, ఆరాధించకుండా చేస్తుంది, ప్రార్థన చేయకుండా చేస్తుంది. చదవయా, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములు కృతజ్ఞత స్తుతులను చెల్లించాలని చింతించాలి. స్తుతి చేయడం కోసమే, ప్రార్థించడం కోసమే, ఆరాధించడం కోసమే, ప్రభుని మహిమపరిచే విషయంలోనే మనకు ఒక ఆలోచన ఉండాలి. కానీ నిన్న గట్లయింది, మొన్న గిట్లయింది, అవన్నీ వద్దిగా వదిలిపెట్టేశారు. లోతు భార్య వెనకకు చూసి ఏమైంది? కూలిపోయి బూడిదైపోయింది. ఎందుకు అట్లా అయింది? వెనకకు చూసింది, నిన్నటి గురించి ఆలోచించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. నిన్నటి ఆలోచనలు చేయకుండా నిన్నటి ఆలోచనలు వదిలిపెట్టేసేయండి. రేపటి భయం కూడా వదిలిపెట్టేసేయండి. రేపటిది రేపే చూసుకుంటాడు దేవుడు. రేపు మనం బతికుంటే, ఆయన కృప ఉంటే దేవుడే చూసుకుంటాడు. రేపటి గురించి భయం వద్దు, నిన్నటి గురించి భయం వద్దు. నిన్నటి బాధలంట, రేపటి భయం అంట. ఆ ముసలాయన మూట. ఇప్పుడు ఎంతమంది మీద ఈ మూటలు ఉన్నాయో, అందుకే దేవుడు మాట్లాడుతుండు. అయితే ధైర్యం తెచ్చుకోండి, నిన్నటి బాధలు వద్దు, రేపటి భయం వద్దు, దేవుడు స్తుతించుదాం. హల్లెలూయా. చింత స్తుతికి శత్రు, సనుగుడు స్తుతులకు శత్రు. మూడవది ఏంటంటే భయం.
మూడవ శత్రు, స్తుతించకుండా ఆటంకపరిచే దుర్గుణం. ఒకటి సనుగుడు, రెండవది చింత, మూడవది భయం. యోబు భక్తుడు అన్నాడు, నేను దేని గురించి భయపడుతున్నానో అదే నా మీదకి వచ్చింది అన్నాడు. యోబు గ్రంథము 3:25. నేను దేని గురించి అయితే భయపడుతున్నానో ఖచ్చితంగా అదే వచ్చింది నా మీదికి అన్నాడు. ఈరోజు మన మీదకి కూడా అదే వస్తుంది. జాగ్రత్త. నేను దేని గురించి ఏది వచ్చునని నేను బాగా ఆలోచించానో, భయపడితేనో అదే నాకు సంభవించింది. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు దేని గురించి భయం కలిగి ఉన్నావో అదే వస్తుంది. జాగ్రత్త. దేని గురించి భయపడొద్దమ్మా. అయ్యా, భయపడొద్దు. భయము పెద్ద ఆటంకం. స్తుతించకుండా చేసేదే భయం. అమెరికాలో ఒక డాక్టరు పరిశోధన చేసిండంట. ఏం పరిశోధన చేసిండంటే, ఈ మనుషులకు రోగాలు ఎందుకు వస్తున్నాయి అని చేసిండంట. 90% భయం వల్ల వస్తున్నాయని. 90% మనుషులకు వచ్చే రోగాలు భయంతోనే వస్తున్నాయి. భయంతో క్యాన్సర్ వస్తుందట. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఆ మనిషి భయపడుట వలన. పెరల్స్, పక్షవాతమా? పక్షవాతం ఎందుకు వస్తుంది తెలుసా? భయం. నిన్న ఒక ఆయన భయపడి పక్షవాతం తెచ్చుకొని హార్ట్ ప్రాబ్లమ్స్ చచ్చిపోయాడు. 4 చచ్చిపోయారు ఈ నెలలో. భయం అంటారు, కథం చచ్చిపోతారు. ఎందుకు నీకు భయము? భయపడొద్దు అని వాగ్దానం ఉంది మనకు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి తెలుసా బైబిల్లో? మీరు భయపడకుడి అనేటువంటి మాట ఎన్నిసార్లు ఉంది తెలుసా? తెలీదా? 365 సార్లు ఉంది. 365 సార్లు భయపడకుడి అని దేవుని యొక్క వాగ్దానం ఉంది. అంటే ప్రతిరోజు ఉన్నట్టేగా. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. యెషయా గ్రంథం చూడండి, 41:14. భయపడకు. దేవుని యొక్క వాగ్దానం మనందరికీ ధైర్యం ఇస్తుంది. భయపడొద్దు. మనం స్తుతిస్తుంటే, మనం ప్రభుని మహిమపరుస్తుంటే భయం వెళ్ళిపోతుంది. సనిగే వాళ్ళు దేవుని స్తుతించలేరు, స్తుతించే వాళ్ళు సనగలేరు. భయపడేవారు దేవుని స్తుతించలేరు, దేవుని స్తుతించేవారు భయపడలేరు. ప్రేమ భయమును తొలగించును అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రేమ సమస్త భయమును తొలగిస్తుందట. దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు, దేవుని యొక్క స్తుతుల ఆరాధనలతో మనం నింపబడినప్పుడు భయం తొలగిపోతుంది. మనం భయపడొద్దు. యోబు దేని గురించి భయపడిండో అదే ఆయన మీదకి వచ్చింది. ఈరోజు భయపడొద్దు. భయపడితే సైతాన్ని పట్టుకుంటుందా? ధైర్యంగా ఉంటే పట్టుకుంటుందా? చెప్పండి. సాతాను చూసి జడుచుకుంటే భయపడితేనే వచ్చి కూర్చుంటుంది. సాతానా పో అంటే పోతుంది. అందుకనే మనం దేనికి భయపడొద్దు. భయము స్తుతికి ఆటంకం, స్తుతికి శత్రు. కాబట్టి మనం ఎవరు భయపడడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణ భయం అందరికీ ఉంది కదా. ఆ మరణపు ముళ్ళు విరిచి ఆ మరణ భయం తొలగించినని భయం కూడా స్తుతించకుండా చేస్తుంది. ఎన్ని చెప్పాను ఇప్పుడు? సనుగుడు ఒక ఆటంకం, చింత ఒక ఆటంకమే. స్తుతించడానికి ఆటంకాలు అవి. భయము ఆటంకమే. చూడండి. తర్వాత 4వ ఆటంకము అవిశ్వాసం. కొంతమందికి విశ్వాసం ఉండదు, అవిశ్వాసమే ఉంటుంది అన్నమాట. ఎందుకు? దేవుడు నా ప్రార్థన వింటలేడా? నాకు ప్రార్థన జవాబు రావట్లేదు. ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి? అప్పులు ఎందుకు అవుతున్నాయి? ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ప్రశ్నిస్తారనమాట.
ప్రశ్నించుకొని అవిశ్వాసులు అయిపోతారు. దేవుడు నా ప్రార్థన వింటుండా వింటలేడా అనేటువంటి అవిశ్వాసం, సందేహము స్తుతించకుండా ఆపుతుంది. దేవుని మహిమపరచకుండా ఆపుతుంది అవిశ్వాసం. కాబట్టి మనందరం కూడా అవిశ్వాసులు కాకుండా విశ్వాసంతోనే ఉండాలి. ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే బైబిల్ సెలవిస్తుంది, మేలు కొరకే జరుగుతాయి. మనకేం జరిగినా మేలు కోసమే. నమ్మాలి మనం. రోమపత్రికలో 8వ అధ్యాయము 28వ వచనం సెలవిస్తుంది, తన్ను ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము అన్నాడు పౌలు. తన్ను ప్రేమించిన బిడ్డల కోసం ఏవైనా అవి మన మేలు కోసమే అని మనం నమ్మాలి, విశ్వసించాలి. అవిశ్వాసం అయిపోవద్దు. అవిశ్వాసులుగా ఉంటే స్తుతించలేం, దేవుని ప్రార్థించలేం, గణపరచలేం, మహిమపరచలేం. అవిశ్వాసం అనేది ఒక శత్రువు. చెప్పండి, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. సనుగు అనేది ఒక శత్రువు, చింత శత్రువే, భయము శత్రువే, అవిశ్వాసం అనేది కూడా శత్రువు. ఎవరికి శత్రువు? స్తుతులకు. స్తుతించకుండా ఆపగలిగినటువంటి శత్రువులు ఇవి. అవిశ్వాసులు దేవుని ఆరాధించలేరు. వీటిని మనము కనుగొని సాతాను తంత్రములను ఎరిగి వాటిని పక్కకు పెట్టినప్పుడే మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అవిశ్వాసం 5వది, చివరిగా ముగించేస్తాను. స్తుతించకుండా ఆపగలిగింది ఇంకో ఏమైనా ఉందా అంటే పాపం. పాపం చేసిన వాళ్ళు ప్రార్థన చేయరంట. ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరు అన్నాడు భక్తుడు. పాపం చేయవారు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు, స్తుతించే వాళ్ళు పాపం చేయరు. పాపాలు స్తుతించకుండా అడ్డుగా ఉన్నాయి. యెషయా గ్రంథం 59:2 వచనంలో ఏం రాసింది తెలుసునా? మీ పాపములు మీ దోషములు మీకు నాకు అడ్డముగా ఉన్నవి అన్నాడు దేవుడు. ఏమంటాడు? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి. దేవుడు కనబడతలేడు, నాకు దర్శనాలు వస్తలేవు అంటే నీ పాపములే అడ్డు చేసినాయి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డం వచ్చినాయి. చూసారా? ఆటంకాలు ఏవి? పాపమే. ఈరోజు నువ్వే పాపం చేస్తున్నావో తెలియదు, కానీ ఆ పాపాలే దేవుని స్తుతించకుండా చేస్తున్నాయి, దేవుని మహిమపరచకుండా చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుడు దీవించకుండా అడ్డుపడుతున్నాయి పాపాలే. దేవుడు సహాయం చేయకుండా అడ్డుపడుతున్నాయి నీ పాపాలే. దేవుని దీవెనలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆటంకపరుస్తున్నాయి మీ పాపాలే అని వాక్యంలో రాయబడ్డది. ఎవరి పాపాలంట? మీ అంటే ఎవరు? మన అందరికీ చెప్తున్నాడు దేవుడు. పాపములు ఆటంకం పరుస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని పాపం చేయకుండా మనము జాగ్రత్త పడాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఏమేమి ఆటంకాలు ఉన్నాయి? దేవుని స్తుతించకుండా ఏం ఆటంకాలు ఉన్నాయి? 1, సనుగుడు, గులుగుడు వద్దు, అది తీసేద్దాం, మన హృదయంలో ఉంచుకోవద్దు. 2వది చింత, పరిశాన్, తీసేద్దాం. 3వది బుగులు, భయం, దిగులు, బుగులు, భయం. ఇది మనలో నుండి తొలగించేసేయాలి. తర్వాత 4వది అవిశ్వాసం, పెద్ద శత్రువు అది. అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉండాలి? యేసుప్రభు అన్నాడు. అవిశ్వాసం మనలో ఉండొద్దు. 5వది పాపములు అడ్డొస్తున్నాయి కాబట్టి పాపాలు చేయొద్దు. ఏది పాపమో దానికి మనం దూరంగా ఉండాలి. 6వది ఆటంకం ఏంటంటే సాతాను. స్తుతించకుండా చేసేది ఎవరు చెప్పనా?
సాతాను అని మర్చిపోద్దు. సాతాను సైన్యం ఉంది, దురాత్మ సమూహం ఉంది. అవి విశ్వాసులను పట్టి పిడిస్తాయి అన్నమాట. ప్రార్థనకు రానియవు, పోనీయవు, స్తుతించనీయవు, ప్రార్థించనీయవు, వాక్యం విననీయవు. సాతాను అణువణువున అడుగడుగున మనల్ని వెంబడిస్తున్నాడు. కాబట్టి సాతాన్ని తంత్రాలను కూడా మనము ఎరిగి బంధించాలి. సాతాన్ని జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు. లోకసువార్తలో యేసుప్రభు చెప్పాడు, సాతాను మీద, దెయ్యాల మీద, రోగాల మీద మీకు సర్వాధికారం ఇచ్చాను, సువార్తకి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు దెయ్యాలను మనం బంధించవచ్చు. యాకోబు పత్రికలో ఉంది, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని, సాతానును మన పాదాల కింద పెట్టాడంట దేవుడు. మన పాదాల కింద తొక్కేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనం వాడిని ఎదిరించాలి. దేవుని స్తుతించకుండా అడ్డం వస్తున్నాడేమో, మనకు బద్ధకం తెస్తుండేమో, నిద్రపుచ్చుతున్నాడేమో, సోమర్తనాన్ని తెస్తున్నాడేమో. సాతాను క్రియలు ఎన్ని రకాలు ఉన్నాయి దేవునికి సన్నిధిలో మనం గుర్తించాలి, దాన్ని బంధించాలి, స్తుతించాలి.